హలో గాయ్స్, రగడి మూవీ రివ్యూస్ ఇస్తుంటాడు కదా. రగడికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్యన వార్ జరగడంతో రగడి దిగి వచ్చి సారీ చెప్పడం జరిగింది. అసలు విషయం ఏం జరిగిందంటే రగడి వచ్చేసి ఒక లైవ్ పెట్టిండు, యూట్యూబ్ లైవ్. తన ఛానల్లో యూట్యూబ్ లైవ్ చేస్తూ ఉంటాడు. అది ఓన్లీ మెంబర్స్కి మాత్రమే. మెంబర్స్ అంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే లైవ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ లైవ్లో భాగంగా తను ఒక మాట దొరలడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఓవర్సీస్లో వార్ 2కి సంబంధించిన టికెట్స్ ఎక్కువగా బుక్ అవ్వడం లేదు. అంటే కొంచెం తక్కువ ఉన్నది అనే టాపిక్ వచ్చినప్పుడు తను ఇంకా ఫండ్స్ అందలేదేమో అని మాట తొరలడం జరిగింది. దాని మీనింగ్ ఏంటంటే ఫండ్స్ అందకపోవడం అంటే అక్కడికి మన ప్రొడ్యూసర్స్, అంటే ఏదైతే వార్ 2 ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళే డబ్బులు ఇచ్చి వాళ్ళతో కొనిపించి ఆ టికెట్స్ బుక్ చేపియలే అన్న మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడాడు. అది దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయిపోయి అతను వేసుకున్నారు కామెంట్లలో. తన ట్విట్టర్ అకౌంట్స్కు, తన ఛానల్కి మొత్తం వెళ్ళిపోయి దాంతో తను సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్పినప్పటికీ ఇంకా అది సాటిస్ఫైయింగ్గా లేదు. ఎందుకంటే ఆ సారీలో కూడా నేను ఏది చెప్పినా జెన్యూన్గానే చెప్తా, బట్ సారీ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ అని చెప్పిండు. బట్ రియాలిటీలో ఏంటంటే నేను ఏది చెప్పినా జెన్యూన్గా చెప్తా అంటే నువ్వు మాట్లాడింది కూడా జెన్యూన్ అన్నట్టే కదా. అది నువ్వు రాంగ్ స్టేట్మెంట్. అది నువ్వు బయటకు వచ్చి వీడియో చేసి నువ్వు వీడియోలోనే అన్నావు కాబట్టి వీడియో రూపంగానే సారీ అని చెప్తే క్లోజ్ అయిపోతుంది అది అక్కడికి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ని మళ్ళీ గెలుక్కోవడం వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి నిన్ను టార్గెట్ చేసిరంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తావో తెలియదు నువ్వు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నువ్వు పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా నువ్వు రివ్యూ మూవీకి ఎలా ఉందో నచ్చితే నచ్చిందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. ఇంకేదైనా కలెక్షన్ గురించి మాట్లాడు, ఇంకేదైనా ఓవర్సీస్లో ఇట్లా బుకింగ్ స్లో ఉన్నదని చెప్పినా పర్వాలేదు, బుకింగ్ అవుతలేదని చెప్పినా పర్వాలేదు. అదొక పద్ధతి. కానీ నువ్వు అసలు అంటే బుకింగ్సే రాంగ్, అంటే ఫేక్ బుకింగ్స్ జరుగుతాయి అన్నట్టు ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అది తప్పు. దానికోసం అయినా నువ్వు వీడియో చేసి సారీ చెప్పి క్లోజ్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత మంచిలో అంత చెడ్డలు కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉన్నది బెటరు. కాబట్టి నువ్వు మళ్ళీ వీడియో చేసి సారీ చెప్తావని కోరుకుంటున్నా. ఈ వీడియో నీకోసం ఎరగడి.